హాయ్ వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నిర్మాతలందరూ కూడా పవన్ కళ్యాణ్ని భేటీ అయ్యారు. టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారంట. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ పరిశ్రమను ఏ విధంగా అభివృద్ధి చేయబోతుంది, అసలు వీళ్ళు భేటీ అవడానికి ముఖ్యమైన అంశాలు, కారణాలు ఏంటి, ఇటువంటి అంశాలన్నీ మనం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు ప్రముఖ నిర్మాతలు ఎవరెవరు పవన్ కళ్యాణ్ కలిసారు, కలిసిన తర్వాత ఏం మాట్లాడారు, అసలు ఈ సమావేశానికి గల కారణాలు ఏంటి? ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ క్యాంపస్లో అడుగు పెట్టడానికే భయపడ్డారు ఒక విధంగా చెప్పాలంటే నిర్మాతలు. ఆ తర్వాత కూడా నోరు విప్పడానికి కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా నోరు విప్పడానికి కూడా చాలామంది భయపడ్డారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భయం గుప్పెట్లో ఇండస్ట్రీ ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ఆ భయం పటాపంచలైపోయింది. అందువల్ల అంటే ఇండస్ట్రీను సినిమా రంగం రెండు కళ్ళు లాంటివి. ఇక్కడ ఆ ఏపీలో కూడా తెలంగాణ ఉన్నా కానీ సినిమా రంగం డెవలప్ అవ్వాలంటే ఆ ఏపీలో తెలుగు సినిమా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన పరిశ్రమ కాబట్టి, పైగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కళాకారులందరూ కూడా ఏపీ నుంచి ఉన్న వాళ్ళే, ఎక్కువ మంది, కొంతమంది మాత్రమే తెలంగాణ నుంచి. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రంగ వ్యక్తి కాబట్టి ఆయన కలుసుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం, లోకేష్ గారిని కలవడం, ఈ టార్గెట్గా ఇండస్ట్రీ సమస్యలు ఏమైనా ఉంటే చర్చించడానికి కోసం అని చెప్పి వెళ్ళారు వాళ్ళు. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఆయన క్యాంప్ కార్యాలయంగా రావడంతోనే వీళ్ళందరూ కలిశారు. కలిసి వెళ్ళిన వాళ్ళు ప్రధానంగా అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, తర్వాత ప్రముఖ నిర్మాత అనుకున్న వాళ్ళందరూ దాదాపు అందరూ ఉన్నారు. ప్రముఖ నిర్మాతలు చూసుకుంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఉన్నారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు కానీ, తర్వాత నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్, తర్వాత బాగోవాలి ప్రసాద్ గారు, డివి దానయ్య, ఇలా దిల్ రాజు గారు, మన నిర్మాతల మండలి తరపున దామోదర్ ప్రసాద్ గారు, ఇలా ప్రముఖులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇంకోటి ఏంటంటే సుప్రియ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఆయన మొదటి సినిమా చేశారు. చేసిన టైంలో హీరోయిన్గా చేసిన సుప్రియ గారు కూడా అక్కడ ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరపున అనుకోవచ్చు. అలాగే దత్ గారి కూతురు స్వప్న దత్ గారు, వీళ్ళు కూడా ఉన్నట్టున్నారు. దాదాపు వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆయన ఎవరు? అల్లు అరవింద్ గారు. అదే అల్లు అరవింద్ గారితోకిను వీళ్ళకి తేడాలు వచ్చినాయి అంటూ మన మీడియాలో రకరకాల వార్తలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారింటికి వెళ్ళినప్పుడు కూడా అరవింద్ గారు రాలేదు, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి దాన్ని పటాపంచలు చేస్తూ ఇవాళ అరవింద్ గారు కూడా అక్కడే దత్ గారి ఇటు పక్క కూర్చుంటే ఇటు అరవింద్ గారు కూర్చుని ఉన్నారు. కాబట్టి మా మధ్యన ఏ పొరపచ్చాలు లేవన్నట్టుగానే ఆ దృశ్యం అయితే ఉంది. అది అంటే అరవింద్ గారు రావడం వల్ల అపోహలకి వాటికి అవకాశం లేకుండా పోయింది. అదే అరవింద్ గారు లేకుండా ఉండుంటే మళ్ళీ దీని మీద రకరకాలుగా మీడియా అంతా కోడేకి వస్తుంది కదా. ఇప్పుడు రాకుండా ఉంటే మొన్న జరిగిన అల్లు అర్జున్ వైసీపీకి వెళ్ళి ప్రమోట్ చేయడము, నాగబాబు ట్వీట్ చేయడము, మళ్ళీ ఈయన రాకపోవడం, ఇదంతా కూడా ట్రోల్ చేస్తారు. కాబట్టి కంపల్సరీగా ఎవరు వచ్చినా రాబోయే నేను వస్తానంటాడు ముందుగా అరవింద్ గారు. ఎందుకంటే దీన్ని చెక్ పెట్టాలి, ఇలాంటి వార్తలు చెక్ పెట్టాలంటే ముందు వరుసలో ఉండాలి, ముందే ఉండాలి, అక్కడ పక్కనే కూర్చోవాలి. కాబట్టి అరవింద్ గారు తన స్థానాన్ని కుడి ఎడమలుగా అశ్విని దత్ గారు ఏంటంటే ఆయన సినిమా రిలీజ్ ఉంది, కల్కి సినిమా. దానికి టికెట్ రేట్లు మరి తెలంగాణలో పెంపుదలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, స్పెషల్ షోలకి పర్మిషన్ ఇచ్చింది. అక్కడ కూడా స్పెషల్ షోలు టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం అడుగుంటారు. ఇక దాంతోపాటు ఇండస్ట్రీ సమస్యల మీద, ప్రధానంగా ఏంటంటే ఇండస్ట్రీ సమస్యల మీద, థియేటర్ల సమస్యల మీద, వాటి మీద వాళ్ళు కొన్ని డిమాండ్స్ చేసి ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి అపాయింట్మెంట్ అడిగి కలవడానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ రేపట్లో మళ్ళీ బాబు గారు 25, 26 తారీఖులో కుప్పం వెళ్తారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ అయిపోయి కలుసుకుంటారు వాళ్ళు. అదేమ్మా ఇండస్ట్రీ పరంగా ఏపీ గవర్నమెంట్ దగ్గరికి లేదా డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ బృందం వెళ్ళటం అనేది ఒక ఆసక్తికరమైన అంశం. నిజంగా ఇది ఒక పరిణామాన్ని అయితే మార్పు చేసే అవకాశం అవుతుంది. కొత్త పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సినీ పరిశ్రమ ఏపీలో రావడానికి ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉపాధి కూడా కలుగుతుంది. అంటే ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్స్ అడుగుదలుచుకున్నారా, లేకపోతే వైజాగ్ని ఒక హబ్గా సినిమా ఇండస్ట్రీ హబ్గా ఏమైనా డెవలప్ చేయమని అడుగుతున్నారా ఏంటనేది స్పష్టత లేదు. దానికి సంబంధించి ఒక 2 రోజులు క్లారిటీ వస్తుంది. అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. మరి ఆ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.